गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्र सरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీమద్ భగవద్గీతలో భగవానుడు ఆత్మౌవమ్యేన సర్వత్రా సర్వంచ మయి పశ్యతి అన్నారు. ఆయన అంటే అన్నిటా నేను నిండి ఉన్నాను, అది తెలిసిన వారు నన్ను చక్కగా తెలియగలరు అన్నాడు. అట్టి తెలిసిన వారు ఎవరు? సర్వత్రా వెలిసిన భగవంతుణ్ణి తెలిసిన వారెవరు? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. సర్వత్రా వ్యాపకమై ఉన్నాడు భగవానుడు, అన్ని చోట్ల. అట్టి భగవంతుణ్ణి యథాతథంగా తెలిసిన వారే మహాపురుషులు, జ్ఞానులు. అట్టి కాంచి కామకోటి పీఠాధిపతులందరూ కూడా అట్టి మహాయోగ్యులు అన్నమాట. పై చెప్పిన గీతావాక్యములు అన్నిటి కూడా యథాతథంగా అనుసరించినటువంటి వారు పీఠాధిపతులు, కాంచివారు. ఈ శతమానం గర్వించేటువంటి మహాజ్ఞాని సర్వజ్ఞుడు శ్రీ కాంచి పరమాచార్యుల వారు మహాపెరియవ, ప్రాతస్మరణీయులు. క్షణం తీరిక లేకుండా పాదచారి అయి ఆసేటి హిమాచలం తమ పాదస్పర్శతో ఈ భారతావనిని పావనం చేసి తను ఆశ్రయించి వచ్చినటువంటి సర్వుల యొక్క ఈతి బాధలను తీర్చడమే కాకుండా మన యొక్క దేశ సంస్కృతిని సనాతన ధర్మ పరిరక్షణకై శ్రమించిన మహాన్ పురుషుడు. వీరి నిర్మలమైన అంతఃకరణతో సదా సర్వత్రా భక్తులు వీరి వైపు ఆకర్షితులయ్యేవారు. తమ వద్దకు వచ్చిన వారినందరినీ కూడా వారి పాపములను ప్రక్షాళనం చేసి వారి జీవనోద్దేశాన్ని ఎలా పరిపూర్ణం చేసుకోవాడో దానికి తగినటువంటి దిశానిర్దేశం చేసేవారు. వీరి తపపుంజములు నలుదేశలా వ్యాపించినందువలన విశ్వమునందు వీరికి ఆకర్షితులయ్యారు. ఎవరైతే ఆధ్యాత్మిక విషయములపై అన్వేషణ చేస్తున్నటువంటి పాశ్చిమాత్యులందరూ కూడా వీరి దర్శన భాగ్యంతో తమ జన్మ సార్థకం చేసుకున్నారన్నమాట. అందులో మనం ఎల్లప్పుడూ చెప్పుకునేటువంటి వారు పాల్ బ్రంటన్. ఈయన ఒక పత్రికోద్యమంలో ఉండేటువంటి వాడు. అనేక మార్లు ఈ భారతదేశంలో సంచరించాడు. ఇక్కడెవరో మహాపురుషులు, యోగులు ఉన్నారని, మహిమలు చేస్తారని ఎన్ని మార్లు వచ్చినా అట్టి మహాపురుషుని దర్శనం కాకుండా వల్ల నిరుత్సాహపడి చివరిగా ఒక్క మారు వచ్చారు. ఇది వారి చివరి పర్యటన నిర్ణయించుకున్నాడు. అప్పటికి కూడా సఫలీకృతం కాలేదు. చెన్నైకి వెళ్ళి మరునాడు విమానంలో వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆ సందర్భంలో ఆయన భాగ్యవశాత్తు ఆయన స్నేహితుడు ఒకరు మహాపెరియవను దర్శించమని చెప్పారు. చివరిగా ఒక్కసారి నా మాట విను అని చెప్పగానే
వారి మాటను నిర్లక్ష్యం చేయకూడదని కాంచీపురానికి వచ్చి కాంచీ మహాస్వాముల వారిని దర్శించారు. తమను శిష్యులుగా స్వీకరించమని ప్రార్థించగా, తమ ఆశ్రమ ధర్మాలు వాటికి అనుమతించు, అందువలన నీకు తగిన వారెవరనగా రమణ మహర్షులను దర్శించమన్నారు. నిరుత్సాహపడ్డారు. సరే, రమణుని దర్శించాలనుకుంటూ చెన్నై తిరిగి వచ్చి తమ గదిలో ఉన్నారు. అప్పుడు ఆశ్చర్యకరమైన ఒక విషయం జరిగింది. ఏంటనగా, కాంచీ మహాస్వాముల వారు లీలారూపకంగా ఆయనకు మరొక్క మారు ఆయన గదిలో దర్శనమిచ్చి, తప్పకుండా శ్రీ రమణుల్ని ఆశ్రయించుము అని మరొక్క మారు సందేశం ఇచ్చి, ఆ సందేశానికి ఆశ్చర్యపోయాడు పాల్ బ్రంటర్. ఈ విషయాలన్నీ కూడా ఆయన రచించినటువంటి గ్రంథంలో చాలా విశదంగా వివరించాడండి. భారతదేశం యొక్క మహాత్ముల యొక్క కథలలో విశేషంగా కాంచి పరమాచార్యుల వారు తన జీవితాన్ని ఎలా మార్పు చేశారు, తద్వారా నేను శ్రీ రమణులను కలవడం నా జీవితానికి మరపులేని ఘటన అని చెప్పాడు. ఇది ఒక ఉదాహరణ అనుకుంటే, మరొక మహాన్ వ్యక్తులు ప్రిన్సెస్ ఆఫ్ ఐరనీ ఆఫ్ గ్రీస్ అండ్ డెన్మార్క్. అయితే సాధారణంగా ఈమెను గ్రీస్ మహారాణిని సంబోధిస్తారు. ఆమె తల్లి ఫ్రెడరికా ఆఫ్ గ్రీస్. వీరు కాంచీ మఠానికి మహాభక్తులు. భారతీయ గొప్ప వేదాంతి అయిన డాక్టర్ టిఎంపి మహాదేవన్ వీరొకసారి విదేశంలో అద్వైత వేదాంతాన్ని గురించి అక్కడ ఉపన్యాసం ఇస్తూ ఉండగా, ఈమె చక్కగా విని అంతటి గొప్ప అద్వైత సిద్ధాంతాన్ని అమలు చేసి ఈ కాలంలో అమలు చేసేవారు ఉన్నారా అని సందేహాన్ని వెలిబుచ్చింది. అప్పుడు ఆమె యొక్క సందేహం తీర్చడం కోసం, అట్టి మహాపురుషులు ఉన్నారు, మీరు కాంచీ మహాపెరియవన్ గురించి తెలుసుకోండి అని చెప్పారు. వారి మాటలను శ్రద్ధతో విని 1960లో గ్రీస్ మహారాణి భారతదేశానికి వచ్చి కాంచీ మహాస్వాముల వారిని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నంలో స్వాముల వారి ముక్కాం చేసి ఉండగా దర్శించింది. మొట్టమొదటి దర్శనంలోనే శ్రీవారి యొక్క వర్చస్సు, అపార కరుణకు ఆకర్షితులైన ఆమె తమను తాము సంపూర్ణంగా వారి పాదములను శరణాగతి పొందింది. తదనంతరం నాటి నుండి తరచుగా కాంచీ పీఠానికి రావడం, ఆచార్యులను కలవడం, వారితో తాను కలిగిన అనేక సందేహాలను తీర్చుకుంటూ ఆత్మానందాన్ని పొందేటువంటిది. రాజకుటుంబానికి చెందిన వీరు సాంప్రదాయకమైన నూలు వస్త్రాలు ధరించడం, నుదుటిపై చక్కటి కుంకుమ భారతీయ సంస్కృతికి పెట్టిన పేరుగా ఉంటారు. వీరు ఎంతో వినయంగా శ్రీవారి ముందు కూర్చుంటారు, సాగిలపడి నమస్కరిస్తారు. మరియు యువరాణి ఐరిని మహాస్వామి వారిని అనేక ప్రశ్నలు అడుగుతూ వారు ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి దర్శించుకునేదన్నమాట. వీరిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అన్వేషణను మరియు జిజ్ఞాసను పరికించినటువంటి మహాస్వాముల వారు ఈ ఐరనీ మహారాణి గారికి మెడ్రాస్ యూనివర్సిటీలో తత్వశాస్త్రాన్ని అభ్యసించమని ఆదేశించారన్నమాట. స్వామివారి ఆజ్ఞను పాటించి ఆమె అనేక సంవత్సరాలు మద్రాస్ నగరంలో నివసించింది. ఆమె నిరాడంబరత, భారతీయ సంస్కృతి పాటించేటువంటి విధానాన్ని చూసి ఆమెను ఎందరో ప్రశ్నించేవారు. మీరు విదేశీయులైన భారతీయ సంస్కృతిని చక్కగా పాటిస్తున్నారనగా ఆమె చెప్పేది, నేను బాహ్యంగా గ్రీకు దేశవాసిని, అయితే అంతరంగంగా నేను భారతీయురాలిని అని బదులిచ్చేది. ఆత్మీయులారా, మహాస్వామి వారు సిద్ధి పొందిన తర్వాత కూడా తదుపరి పీఠాధిపతులతోనూ వారిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక వెలుగును అందుకోవడం కోసం కాంచీ కామకోటి పీఠంతో విడదీయరాని అనుబంధాన్ని ఆమె కొనసాగిస్తూనే ఉన్నారు. సనాతన ధర్మంపై ఎనలేనటువంటి సాంగత్యం కారణంగా మన ధర్మంలో నైతిక విలువలు, పారదర్శకత, అనురాగము, పవిత్రతో కూడిన జీవన విధానం ఆమెను మన దేశంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పాటు కారణమైందనమాట. ఆత్మీయులారా, మరి ఒక విషయం, ఈ యొక్క సంస్కృతి ఇతరులపైన ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందని దానికి ఇది ఒక ఉదాహరణ. 1980 సంవత్సరంలో యూరోపియన్ యూనియన్ ఏం చేశారంటే సంతానహీనత కలిగినటువంటి మరియు వృద్ధులైనటువంటి గోవులను వధించాలని తీర్మానం తీసుకున్నారు.
ఈ మాటలకు ఆమె కలత చెందింది. తక్షణమే ఆమె ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆ నిర్ణయాన్ని బలంగా విరోధించింది. అహింసకు ప్రతిరూపమైనటువంటి భారతదేశంలో దాదాపుగా 150 గోవులను కార్గో విమానంలో తన యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో వాటిని సురక్షితంగా భారతదేశాన్ని తీసుకువచ్చి వేద పాఠశాలలో ఉన్నటువంటి గోశాలలకు సంరక్షణకు అర్పించిందనమాట. తదుపరి యూరోపియన్ దేశంలో పౌష్టికాంశతో కూడినటువంటి పాడి ఆవులు అనేకం ఉన్నాయి. వాటి యొక్క తయారైన పాలపొడిని వేద పాఠశాల విద్యార్థులకు ఆమె అందించింది. మరియు ఆ గోవులకు కావలసినటువంటి రక్షణ మరియు దాని పెంపకానికి వెచ్చములను కూడా ఆమె భరించిందనమాట. తర్వాత ఆమెలోని ఆధ్యాత్మిక వికాసం దినదినాభివృద్ధి చెందింది. అందుకు ఉదాహరణగా ఆమె వరల్డ్ హార్మోనీ విశ్వశాంతి అనే సంస్థను 1986లో ఆమె స్థాపించింది. ఈ సంస్థ ద్వారా అనేకమైనటువంటి భారతీయ సంస్కృతి కార్యక్రమాలను ఆమె కొనసాగిస్తూనే ఉంది. ఆత్మీయులారా, నేను ఆమెను మొదటిసారిగా 25 ఆగస్టు 2015లో విజయవాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లబ్బిపేటలో గ్రీక్ మహారాణి ఐరని శ్రీ బాలై పెరియవను సందర్శించింది. ఆమె ఎలా ఉందో ఆ రోజున చూసినప్పుడు సామాన్యమైనటువంటి ముదురు నీలి రంగు చీరలో చక్కటి కుంకుమ నుదుటికి అలుముకుని సులభ శైలిలో ఆమె ఆంగ్లం నందు ఉపన్యాసం చేశారండి. అది అక్కడున్న వారిని అందరినీ కూడా మంత్రముగ్ధులను చేసింది. ఆమె ఏం మాట్లాడింది? తమ పూర్వ స్మృతులు అనగా కాంచీ మహాస్వాముల వారితో వారిని దర్శించినటువంటిది మచిలీపట్నంలో దర్శించి కదా, ఆ జ్ఞాపకాలను మెలకువ చేసుకుని తర్వాత నేను రెండవ మారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో వారి శిష్య ప్రశిష్యులైనటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వామి వారిని దర్శించడం నా సౌభాగ్యము అన్నది. తాము 5 శతాబ్దాలుగా భారతీయ సనాతన విలువలను గురించి యూరోప్ దేశంలో ఎన్నో సదస్సులు గోష్ఠులు మేము నిర్వహిస్తూనే ఉన్నాం. వేదములు పరిపూర్ణ జ్ఞాన నిధి, ఇవి మనం అందించినటువంటి పూర్వీకులు మనకు అందించినటువంటిది. ఈ వేద ధర్మంలో ఎచ్చట కూడా జాతి మత ప్రాంతీయ భేదాలు ఎక్కడలు లేవు. వేద ధర్మం సనాతనమైనది, విశ్వవ్యాపకమైనటువంటిది, అన్ని భేదములకు అతీతమైనటువంటిది అద్వైత సిద్ధాంతం. విశ్వశాంతిని వేద విజ్ఞానం మాత్రమే సాధించగలదు. ప్రతి ఒక్కరిలో భగవంతుని దర్శించి ఏకైక మార్గం మన కాంచి ఆచార్యులు మనకు అందించారు. తదుపరి ఆమె వేదములపైలో మనకు బోధించినట్టు భక్తి విశ్వవ్యాపకమని ఆమె మరలా బోధించారనమాట. తదుపరి శ్రీ శంకర వీరేంద్ర స్వామి వారు మాట్లాడుతూ వేద ధర్మాన్ని మనం సంపూర్ణంగా వ్యాప్తం చేయాలి మరియు ప్రతి వ్యక్తి కూడా గోరక్షణ ధర్మరక్షణ చేయాలని చెప్పారు. ఈ విధంగా పాశ్చిమాత్యులెందరో కాంచి కామకోటి పీఠంతో అవినాభావ సంబంధం ఏర్పాటు చేసుకోవడం ద్వారా భారతదేశానికి ఇతర దేశాలకు సాంస్కృతికమైనటువంటి అనుబంధాలు ఏర్పాటు చేయడంలో కాంచీపీఠం అగ్రస్థానంలో ఉందని ఈ 2 ఉదాహరణలు మనకు బోధపడుతున్నాయి. కావున ఇతర దేశాల వారే మన దేశం, మన ధర్మం, మన సంస్కృతి, గోరక్షణ, వేదములపై ఇంతటి విఖ్యాతమైనటువంటి అవగాహన మరియు వాటిపై శ్రద్ధ కనపరుస్తున్నారు. కావున ఇది మనకు ఒక దారిదీపకంగా మనం తీసుకొని ఈ దేశంలో పుట్టినటువంటి మనమందరూ కూడా మన దేశం, మన పూర్వీకులు ఋషులు అందించినటువంటి ఈ ధర్మాన్ని మనం ఎంతో ప్రయత్నం చేసి దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అందుకోసం బాధ్యత వహించినటువంటి అగ్రకులం మరియు పౌరోహిత వర్గం వారు కూడా దేవాలయాల్లో అప్పుడప్పుడు చేరి ఈ యొక్క గాయత్రి మంత్ర జపం మరియు వేద పారాయణలు చేయడం మరియు ప్రజలందరినీ సమీకరించి వారిలో భారతీయ సంస్కృతిని వాటిపై మనం ఒక వెలుగును అందించాల్సినటువంటి బాధ్యత మహాస్వాముల వారు మనకు అందించి వెళ్ళారని మనం ఈ సూత్రాల ద్వారా మనకు అవగతమవుతుంది. ఆత్మీయుల కాంచి కామకోటి పీఠాధిపతులు
1978 నుండి 84 వరకు యాత్ర చేశారని చెప్పాను దక్షిణాదిలో. ఆ సందర్భంలో వారు హొస్పేట్ మరియు హంపీలో ఉన్నప్పుడు ఇది నేను చూసిన విషయం. ములుగుంది శ్రీపాద్ దీక్షిత్లు అనేటువంటి ఒక వ్యక్తి, మహాపండితుడు. ఆయనకు 2 కాళ్ళు లేవు. వారు పూర్వజన్మ కర్మాది, మంచి జ్ఞాని. వారు శ్రీవారిని కలిసినప్పుడు స్వామివారు చెప్పారు, మీ వికలాంగత్వం ఏదైతే ఉందో దాని గురించి మీరు పట్టించుకోకుండా మీ జీవితంలో చివరి వరకు కూడా ఆధ్యాత్మికమైనటువంటిది మీరు ప్రచారం చేయాలి అని చెప్పగా వారు ప్రతి నెల తమ గ్రామం నుండి వచ్చేవారు. హోస్పేట్కి వచ్చి ఇక్కడ సత్సంగాలు చేసి వెళ్ళేటువంటి వారు. తర్వాత నాకు జ్ఞాపకం ఉన్నట్టు వారి సంతానం కూడా వేదంలో అత్యధిక అభివృద్ధిని చెందారు. కంచి కామకోటి పీఠంలో కూడా పండితులుగా ఉన్నట్టు నాకు జ్ఞాపకం వస్తుంది. కావున కాంచి మహాస్వాముల వారి ఉద్దేశం ఏమిటంటే, ఆదిగురు శంకర్లు అటువంటి వారు అంత చేశారంటే నేనెందుకు చేయకూడదు అని వీరు 85 వయస్సులో కూడా దేశమంతా కూడా సంచరించారు. మనం కూడా మన యొక్క పరిధిలో మనకు వారు దీవించి ఇచ్చినటువంటి కొలదిపాటి జ్ఞానాన్నైనా మనం ఇతరులతో పంచుకోవడం ద్వారా మనలో జ్ఞానం కూడా వృద్ధి చెందుతుంది. దాంతోపాటు మనం జీవించి మన శ్వాస తీసుకున్నందుకు అది ఫలితాన్ని ఇస్తుందని చెప్తూ ఇట్టి అవకాశం మనకు కాంచి కామకోటి పీఠం అనుగ్రహిస్తుంది. కావున ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా ఎంతో వినయంగా ఈ చాతుర్మాస సందర్భంగా శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వాముల దివ్య పాదపద్మములకు వినయంగా సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర.